హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈరోజు మనం చెప్పుకోబోయే బేతాళ కథ నిర్భయుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పదే గాని అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉంటుంది అనుకోకు. భయమన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు. శ్రమ తెలియకుండా నీకు ఆ ప్రగల్భుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. గిరివజ్రాపురంలో ఒక శ్రీమంతుడి కొడుకు ప్రగల్భుడు. బాల్యంలో కూడా అతనికి భయం అంటే ఏమిటో తెలిసేది కాదు. పెద్దవాడైతే భయం అదే తెలిసి వస్తుంది అనుకున్నారు. కానీ వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యం ఏర్పడింది. పొద్దున్న లేచింది మొదలు అన్ని సాహసాలే చేసేవాడు. అటువంటి పనులు చేయడానికి భయం లేదా అని ఎవరైనా అడిగితే భయం అంటే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు. ప్రగల్భుడి తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడిపోయేవారు. అపాయం అంటే భయం లేనివాడు ఎప్పుడన్నా అపాయానికి గురి కావచ్చు. ప్రగల్భుడిని గురించి ఏం చెయ్యాలో వారికి పాలుపోక తెలిసిన వారిని సలహా అడిగేవారు. ఒకసారి ఒక వృద్ధుడు వారితో, మీరు మీ కుమారుని గురించి అనవసరంగా భయపడకండి. మీ బెంగ మూలంగా వాడు మారడు. వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తప్పించలేదు. ఎప్పుడో వాడికి భయం అంటే ఏమిటో తెలిసి వస్తుంది. ఆ తర్వాత వాడు అందరిలాగే జాగ్రత్తగా మసులుకుంటాడు అని చెప్పాడు. యుక్త వయస్కుడయ్యాక ప్రగల్భుడికి దేశాటన చెయ్యాలి అనిపించింది. ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాలని వాడి అభిలాష. తానున్న గిరివజ్రాపురంలో చేయదగిన సాహసాలన్నీ అతను అది వరకే చేసేశాడు. అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుణ్ణి వెంటబెట్టుకొని దేశాల మీదకు బయలుదేరాడు. వాళ్ళు చాలా గ్రామాలు చూశారు. సాహస కృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు. అతని పేరు అన్ని వైపులా మారుమోగింది. ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వారొక పెద్ద నగరం చేరారు. అది ఒక వర్తక కేంద్రము, పుణ్యక్షేత్రము కూడాను. ప్రగల్భుడు చేరిన సమయానికి నగరమంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉంది. ప్రగల్భుడికి బస దొరకలేదు. నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నదని, ఇల్లు గలవారు దాన్ని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలో ఉంటున్నారని తెలిసింది. ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఆ ఇంటికి వెళ్ళాడు. పాడుబడిన ఇంటి యజమాని చనిపోయాడు. ఆయన భార్య తన కుమార్తెతో సహా వేరేగా ఉంటున్నది. అమ్మా, నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను. నగరం వెలుపల మీ ఇల్లు పాడుబడి ఉన్నదని విన్నాను. 4 రోజుల పాటు నేను అందులో ఉండడానికి మీరు అనుమతించగలరా అని ప్రగల్భుడు ఆ ఇల్లు గల ఆవిడిని వేడుకున్నాడు. నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు నాయనా. ఆ ఇంట్లో ఉండడానికి ఎవరూ ఒప్పుకోకుండా ఉన్నారు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఆ ఇల్లు గల ఆవిడ. వెంటనే ప్రగల్భుడు తన సేవకుణ్ణి వెంటబెట్టుకొని పాడుబడిన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు బాగు చేయించి ఆ రాత్రికి వంట చేయించుకొని తిని నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు. కప్పు నుంచి మాటలు వినబడ్డాయి. నేను పైనుంచి పడితే ఏం చేస్తావు అన్నది. ఏమీ చెయ్యను, కావాలంటే నాపైనే పడు అన్నాడు ప్రగల్భుడు వెంటనే. ఎలా పడమంటావు? మొత్తంగా పడనా, ముక్కలు ముక్కలుగా పడనా అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది. నువ్వు నుసినుసిగా రాలినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు. అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు దభీమని పైనుంచి పడింది. దాని తర్వాత ఒక చెయ్యి, ఇంకో కాలు, తల, ఇలా మనిషి శరీర భాగాలు ప్రగల్భుడు చుట్టూ రాలిపడ్డాయి. ప్రగల్భుడు ఏ మాత్రం చలించకుండా, ఈ ఆట ఇంక చాలు. నీ భాగాలన్నీ కూడదీసుకుని పూర్తి అవతారంతో కనిపించి ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వేళ్లాడుతున్నావు? ఎందుకు జనాన్ని భయపడుతున్నావో చెప్పు అన్నాడు. అతను చూస్తూ ఉండగానే శరీర భాగాలన్నీ చేరుకొని ఒక ఆకారం ప్రగల్భుడు ముందు నిలబడి నీరసంగా ఇలా అన్నది. నేనే ఈ ఇంటి యజమానిని. బతికున్న కాలంలో నేను అక్రమంగా ఇంకొకడి ఆస్తి హరించాను. నేను చేసినది నీచమైన దొంగతనం. ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి నువ్వు ఇప్పిస్తే గాని నాకు ముక్తి ఉండదు. నువ్వు వెళ్ళి నా భార్యకు ఈ మాట చెప్పి నాకు ఈ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు అన్నాడు. ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే ఆ దయ్యం మళ్ళీ మాయమైపోయింది.
ఇంకా తెల్లవారనే లేదు. అయినా ప్రగల్భుడు వెంటనే బయలుదేరి ఇంటి యజమానురాలి వద్దకు వెళ్ళాడు. అంత చీకటితో అతను రావడం చూసి పాడుబడిన ఇంట్లో అతనికేదో భయోత్పాదం కలిగింది అనుకున్నది ఆ ఇంటావిడ. అయితే ప్రగల్భుడు చెప్పినదంతా విన్నాక ఆమెకు పరమానందమైనది. ఆ ఇంట్లో దెయ్యంగా తిరుగుతున్నది నా భర్తేనా? ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు. పాపం వాళ్ళు కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వాళ్లకు వాళ్ళ ఆస్తి వెంటనే ఇచ్చేస్తాను. నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి కనుకనే నా భర్తకు విముక్తి కలిగించింది. నాయనా, నువ్వు ఎక్కడి నుంచి వస్తేనేం, మా కుటుంబానికి ఎంతో మేలు చేశావు. నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాను. నిక్షేపంగా మాతోనే ఉండిపో, మరెక్కడికి వెళ్ళకు అన్నది ఆ ఇల్లాలు. ఆమె కూతురు చాలా చక్కనిది, బుద్ధిమంతురాలు. కానీ ప్రగల్భుడికి సాహస కృత్యాలు చెయ్యాలని ఉండడం చేత అతను ఒక చోట స్థిరపడిపోవాలి అని అనుకోవడం లేదు. నన్ను క్షమించండి. నేను ఒకచోట స్థిరంగా ఉండలేను. అపాయాలను వెతుక్కుంటూ తిరిగేవాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆమెతో. ఆమె కుమార్తె 2 పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది. ఆ తల్లి కూతుళ్లకు వీడ్కోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు. వాళ్ళు తెల్లవారుతూనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక అందమైన వనప్రాంతం చేరుకొని చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో, ఈ పావురాలు చూడండి, స్వేచ్ఛ కోసం ఎట్లా కొట్టుకుంటున్నాయో. మన వెంట ఇవి కూడా దేనికి అన్నాడు. నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు. వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడి ముఖం మీదకు రెక్కలను పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి. వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడి గుండె గుబుక్కుమన్నది. అతను క్షణం పాటు భయపడిపోయాడు. అంతే, ఆ క్షణంలో అతని తత్వమంతా మారిపోయింది. దేశాటన చెయ్యాలని, సాహస కృత్యాలు చెయ్యాలని ఇంతవరకు ఉండిన ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది. అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్లాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు. తన కుమారుడిలో కలిగిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా సంతోషించాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, ఎంతెంత సాహసాలో చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న నిర్భయుడు ప్రగల్భుడు. సాధువులైన పావురాలను చూసి భయపడ్డవేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, భయం అపాయం వల్లనే కలుగుతుంది అనుకోవడం పొరపాటు. సాహస కార్యాలు చేసేవారంతా భయం ఎరగని వాళ్ళు అనుకోవడం కూడా పొరపాటే. మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు. భయం అన్నది అనుభవం లేనివాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాడు. ప్రమాదం యొక్క స్వభావం తెలియనప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది. పావురాలు సాధువులే గాని అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి. అలాంటి చప్పుడు ముఖం ఎదుట అకస్మాత్తుగా కలగడంతో ప్రగల్భుడు దడుచుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి ఇవాల్టి కథ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.